Now we are going to see deletion operation. ఏంటండి deletion operation? సార్ ఇది నార్మల్ బీ ట్రీ. సో ఇది బీ ట్రీలో మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్, ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, డేటా అరేంజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకే, అదర్ దెన్ దిస్ వీ హ్యావ్ టు చెక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్, మినిమం నెంబర్ ఆఫ్ కీస్. సో అది కూడా చెక్ చేద్దాం. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సార్ ఒక బీ ట్రీ ఇచ్చాడు. సో ఎగ్జామ్లో ఏమవుతుందంటే పెర్ఫార్మ్ డిలీషన్ ఆపరేషన్ బై డిలీటింగ్ 6, 7, 8, 15 ఫ్రమ్ ద ఫాలోయింగ్ బీ ట్రీ. సో ఇలా ఇచ్చిన బీ ట్రీలో ఈ 6, 7, 8, 15 డిలీట్ చేసిన తర్వాత ఫైనల్ బీ ట్రీని చేసి చూపించండి అంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నా క్వశ్చన్, సరే ఇక్కడ ఎందుకు డిలీట్ 6, 7, 8, 15 ఇచ్చాడో రిమైనింగ్ ఎందుకు ఇవ్వలేదు? వాడి ఇష్టం అండి, ఏదైనా అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ డిలీట్ అండ్ ఆర్డర్ 5. అది వాడి ఇష్టం, వాడు ఎంతైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను 5 ఇచ్చాను, క్వశ్చన్ వాడు 4 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. సో అక్కడ ఆర్డర్ బట్టి మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి తెలిసింది ఏంటి, బేస్డ్ ఆన్ ఆర్డర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 4 ఫార్ములాస్. బట్ ఇక్కడ మనకు అన్ని రిక్వైర్డ్ లేదు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్, మినిమం నెంబర్ ఆఫ్ కీస్. సో నేను జస్ట్ షార్ట్ కట్స్లో రాస్తున్నాను. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ ఫార్ములా ఏంటి? m-1. మినిమం నెంబర్ ఆఫ్ కీస్కి m/2 - 1. సో m-1 అంటే 4. అంటే in a normal node we can store maximum 4 keys. Maximum either 1, 2, 3 your wish, or 4. Minimum number of keys means 5/2 means what we consider 3. 3 - 1, 2. So minimum keys we can store in a node is 2 except root node. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ అన్నారు 2 అన్నారు, బట్ ఇక్కడ ఒకటే ఉంది కదా, ఇది బీ ట్రీ కాదా అని అడగొచ్చు. ఎక్సెప్ట్ రూట్ నోడ్ తప్ప రిమైనింగ్ అన్నిట్లో కూడా మినిమం మ్యాక్సిమం అన్నీ కూడా అప్లికేబుల్ అవ్వాలి. అది అయితేనే అది బీ ట్రీ, లేకపోతే కాదు. ఎక్సెప్ట్ రూట్ నోడ్కి ఒకటే ఎక్సెప్షన్ ఉందండి. ఓకే, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ 4. సో ప్రతి దాంట్లో 3, 2 ఉన్నాయి తప్ప లైక్ 4 దాటి అయితే ఎక్కడ లేదు. మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2. సో ఇది తప్ప రిమైనింగ్ ప్రతి దాంట్లో కూడా మినిమం 2 అయితే పక్కాగా ఉన్నాయి. సో హెన్స్ ఇట్ ఈస్ ఏ బీ ట్రీ. నౌ ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉంటాయండి. వాట్ ఈస్ ద 2 కండిషన్స్? సో గుర్తుపెట్టుకోండి. సో నేను షార్ట్ కట్స్లో రాస్తాను, మీరు నేను చెప్పినప్పుడు కుదిరితే నోట్స్ రాసుకోండి. టార్గెట్ కీ ఈజ్ ఇన్ లీఫ్ నోడ్, ఆర్ టార్గెట్ కీ, టీకే అంటే టార్గెట్ కీ అని నేను మొత్తం రాయట్లేదు, ఈజ్ ఇన్ ఇంటర్నల్ నోడ్. సో ఏంటిది లీఫ్ నోడ్, ఇంటర్నల్ నోడ్? సో దీని కింద మళ్ళీ అగైన్ చిన్నదండి. A leaf node contains more than minimum number of keys. ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2. Leaf node contains only minimum number of keys. సో ఏంటిది? సో సార్ ఇక్కడ ఏదో రాశారు, ఏదో ఫార్ములా వేసారు, ఏంటిది? సో ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు డిలీట్ 6 అని. సో 6 అంటే ఫస్ట్ కంపేర్ చేయాలి, ట్రీలో మన 6 అనేది ఎక్కడ ఉంది. సో కంపేర్ విత్ 16, కంపేర్ విత్ రూట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అట్ ఫైనల్ నాకు 16 ఇక్కడ ఉందండి. నేను డిలీట్ చేసిన ఎలిమెంట్ 6 ఇక్కడ ఉంది. సో దీన్ని వాట్ వీ కాల్ టార్గెట్ కీ. మనం ఏదైతే డిలీట్ చేయబోతున్నామో దాన్ని టార్గెట్ కీ అనుకుంటాం. సో ఇప్పుడు ఈ టార్గెట్ కీని వీ హ్యావ్ టు చెక్ 2 కండిషన్స్. టార్గెట్ కీ ఈజ్ ఇన్ లీఫ్ నోడ్ ఆర్ టార్గెట్ కీ ఈజ్ ఇన్ ఇంటర్నల్ నోడ్. సో లీఫ్ నోడ్ అంటే దాని అర్థం దానికి ఎలాంటి చైల్డ్ నోడ్స్ ఉండవండి. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ లీఫ్ నోడ్స్, దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఇంటర్నల్ నోడ్స్. అర్థమవుతుందా? సో లీఫ్ నోడ్ కాబట్టి సో ఫస్ట్ కండిషన్ టార్గెట్ కీ ఈజ్ ఇన్ లీఫ్ నోడ్. సో 6 అనేది ఎక్కడ ఉందండి? లీఫ్ నోడ్లో ఉంది. సో కండిషన్ ట్రూ. అగైన్ ఈ కండిషన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ 2 కండిషన్స్. ఈ 2 కండిషన్స్లో ఏ కండిషన్ ట్రూ అని తెలియాలి. లీఫ్ నోడ్ కంటైన్స్ మోర్ దెన్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్. సో హియర్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎంత? వాడు ఇచ్చిన ఆర్డర్ బట్టి మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2. అంటే ఆ లీఫ్ నోడ్లో ఉన్న కీస్ మోర్ దెన్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉండాలి, ఆర్ లీఫ్ నోడ్లో ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీసే ఉండాలి. అర్థమవుతుందా? 2 కేసెస్లో ఇక్కడ మన టార్గెట్కి ఇక్కడ ఉందండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ లీఫ్ నోడ్. ఈ లీఫ్ నోడ్లో టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయండి? టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి? 3 కీస్ ఉన్నాయి. అంటే విచ్ కండిషన్ ఇట్ సాటిస్ఫైస్? 3 > 2 or 3 = 2. ఇది రాంగ్ అండి. 3 > 2 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్లీ వీ కెన్ డిలీట్. సో దీనికి డైరెక్ట్లీ వీ కెన్ రిమూవ్ ఎలిమెంట్. సో అప్పుడు ఏమవుద్ది? సో
ఇక్కడ రాసిన మళ్ళీ క్లియర్గా ఎన్నిసార్లు గీయాలంటే నాకు చిరాకే, బట్ తప్పట్లా. సో 6ని డైరెక్ట్లీ వీ కెన్ డిలీట్. సో అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఓన్లీ 5 7 అర్థమవుతుందా? 6 డిలీట్ చేస్తాం, డైరెక్ట్ డిలీట్ చేస్తాం. మళ్ళీ వీ హ్యావ్ టు డిలీట్ 7. సరే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు? మోస్ట్లీ మీరు చూస్తే ఎగ్జాంపుల్ యూట్యూబ్ రిలేటెడ్ ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను ఇక్కడ కొన్ని కండిషన్స్ రాశాను కదా, ఈ కండిషన్ అన్ని సాటిస్ఫై అయ్యి ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే, అంతకుమించి ఏం లేదని. ఇది ఇంపార్టెంట్ తోపు అని ఏం కాదు, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. సో మోస్ట్లీ నాకు దొరికింది ఇదే చెప్పడానికి. సో నెక్స్ట్ 7. సో కంపేర్ చేయండి. 7 డైరెక్ట్ కీస్ ఇన్ లీఫ్ నోడ్, కండిషన్ ట్రూ. నెక్స్ట్ లీఫ్ నోడ్ కంటైన్స్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ కీస్, లీఫ్ నోడ్ కంటైన్స్ ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీస్. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీస్, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీస్, అంటే ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు బారో, అంటే ఐదర్ లెఫ్ట్ సిబ్లింగ్ ఆర్ రైట్ సిబ్లింగ్. వీటిలో ఏమంటారంటే సిబ్లింగ్స్ అంటారు, లెఫ్ట్ సిబ్లింగ్, రైట్ సిబ్లింగ్. సో లెఫ్ట్ ఆర్ రైట్ సిబ్లింగ్ నుంచి బారో చేసుకోవచ్చు. సో ఎప్పుడు బారో చేసుకోవచ్చు అంటే ఆ లెఫ్ట్ ఆర్ రైట్ సిబ్లింగ్లో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ కన్నా ఎక్కువ ఉంటే వీ కెన్ బారో, అదర్వైజ్ బారోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో చూడండి, దీనికి లెఫ్ట్ సిబ్లింగ్ అంటే ఇది. సో లెఫ్ట్ సిబ్లింగ్లో టోటల్ ఎన్ని ఉన్నాయండి ఎలిమెంట్స్? 2 ఉన్నాయి. ఇట్ కంటైన్స్ ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీస్, అంటే బారోయింగ్ పాసిబుల్ అవ్వదు. నౌ కమ్స్ టు రైట్ సిబ్లింగ్. రైట్ సిబ్లింగ్లో నెంబర్ ఆఫ్ కీస్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ కన్నా ఎక్కువ ఉన్నాయా, లేకపోతే మినిమం నెంబర్ ఆఫ్ కీసే ఉన్నాయా? సో చెక్ చేయండి. సో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2 అయితే ఇక్కడ మనకి 3 ఉన్నాయి. సో బారోయింగ్ పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఇందులో ఉన్న లీస్ట్ ఎలిమెంట్ని వీ కెన్ బారో. సో సార్ ఎలా బారో చేస్తాం సార్ అంటే జాగ్రత్తగా వినండి. సో ఎలా బారో చేస్తామంటే ఈ 13 అన్నది ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్లో 13 ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇక్కడ మనం 7 డిలీట్ చేస్తామో ఇది ఇక్కడ 8 ఉంటుందండి. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ వినండి. సో చూడండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ బారో చేసాం. ఈ ఎలిమెంట్ బారో చేసిన ఇక్కడ ఏముంది, ఓన్లీ 14 15 మాత్రమే ఉంటుంది. 13 బికమ్ పేరెంట్ నోడ్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎప్పుడైతే 7 డిలీట్ చేసావో ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పేరెంట్ నోడ్ బికమ్ చైల్డ్ నోడ్. సో ఇక్కడ 5 8 ఉందండి. సో దిస్ ఈజ్ అబౌట్ borrowing either left sibling or right sibling if and only if it contains more than minimum number of keys. Okay, now delete 8. Now what we have to delete? ఈ 8 ని delete చేయాలండి. Now again compare target keys in leaf node. Leaf node contains more than number of keys, leaf node contains minimum number of keys. ఏంటి కండిషన్? leaf node contains మినిమం నెంబర్ ఆఫ్ కీస్, మినిమం నెంబర్ ఆఫ్ కీస్ కాబట్టి ఈ కండిషన్ ట్రూ. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇక్కడ లెఫ్ట్ సిబ్లింగ్ ఏంటి 1 2, ఇక్కడ రైట్ సిబ్లింగ్ 14 15 అండి. ఆఫ్టర్ 13 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి రైట్ సిబ్లింగ్ 14 15. సో ఇక్కడ ఎందుకు నేను విడిగా రాయట్లేదంటే ఈ గీయడం అంతా నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో అందుకే ఇక్కడ రాస్తున్నాను. సో ఎక్కడైనా మీకు కన్ఫ్యూజన్గా ఉండి అర్థం కాకపోతే కొంచెం వీడియో వెనక్కి పాస్ చేసుకోండి. అప్పటికే అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్లో కూడా 2 ఉన్నాయి, మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి. రైట్లో కూడా మినిమం నెంబర్ ఆఫ్ కీసే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు మెర్జ్ అలాంగ్ విత్ పేరెంట్ కీ ఆర్ వీ హ్యావ్ టు మెర్జ్ విత్ లెఫ్ట్ సిబ్లింగ్ ఆర్ రైట్ సిబ్లింగ్ అలాంగ్ విత్ పేరెంట్ కీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మన యాక్చువల్ నోడ్ అండి. ఇది లెఫ్ట్ సిబ్లింగ్ ఆర్ రైట్ సిబ్లింగ్. మనం ఏం చేస్తామంటే ఐదర్ మన ఇష్టం, అది లెఫ్ట్ ఆర్ రైట్ అన్నది మనం దేంతో అయితే మెచ్ చేస్తున్నానో దానికున్న పేరెంట్ కీని కూడా మెచ్ చేస్తామండి. సో లెటస్ సే ఇక్కడ రాస్తాను క్లియర్గా 1 2 ఇది లెఫ్ట్ సిబ్లింగ్ అండి. సో ఇటు సైడ్ మనకు ఉన్నది 5 8 అంతే కదా. సో దీనికి ఉన్న పేరెంట్ కీ ఏంటండి 3. సో దాంతో మెచ్ చేస్తాం. సీ హౌ వి మెచ్. ఇక్కడ ఏం చేస్తాం, లెఫ్ట్ సిబ్లింగ్తో మెచ్ చేసాం. ఆర్ వీ కెన్ మెచ్ విత్ రైట్ సిబ్లింగ్. రైట్ సిబ్లింగ్ అంటే 5 8 అగైన్ ఇక్కడ ఏమున్నాయండి 14 15. దీనికి పేరెంట్కి ఏంటి 13. అప్పుడు ఏమవుతుంది 13. దిస్ ఈజ్ హౌ వీ మెచ్ విత్ లెఫ్ట్ సిబ్లింగ్ ఆర్ రైట్ సిబ్లింగ్ అలాంగ్ విత్ పేరెంట్కి. అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ హౌ వీ డన్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను రైట్ సిబ్లింగ్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నేను చెప్పినట్టు తీసుకోవాలని రూల్ ఏం లేదు.
సో ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇది ఇలా మెచ్ చేసిన తర్వాత ఐఎమ్ డిలీటింగ్ 8. ఇప్పుడు 8 అనే ఎలిమెంట్ నేను ఇక్కడ డిలీట్ చేస్తానండి, ఎందుకంటే 8 ఈజ్ ఇన్ ఏ లీఫ్ నోడ్, ఇట్ కంటైన్స్ మోర్ దెన్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ డిలీట్. సో అప్పుడు ఏమవుద్ది 5, 13, 14, 15. అర్థమవుతుందా? సో ఇంకో చోట రాస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సిక్స్టీన్ 3 into 22, 25, 18, 20, 23, 24, 27, 37. So this is after merging with parent key, merge with right sibling along with parent key చేసినప్పుడు ఇది వచ్చిందండి. బట్ మనం చెప్పుకున్నది ఏంటి, ఎక్సెప్ట్ రూట్ నోడ్ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి. సో మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని 2 అండి. బట్ ఎప్పుడైతే మనం పేరెంట్ కీతో మెచ్ చేసామో ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ బీ ట్రీ. అప్పుడు ఏం చేయాలండి, borrow with left sibling or right sibling if and only if it contains more than minimum number of keys. బట్ ఇక్కడ ఏమైంది, లెఫ్ట్ సిబ్లింగ్ ఏమీ లేదండి, రైట్ సిబ్లింగ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ కీస్. సో అప్పుడేంటి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, బారోయింగ్ కూడా పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏం చేయాలండి, వీ హ్యావ్ టు మెచ్ విత్ లెఫ్ట్ సిబ్లింగ్ ఆర్ రైట్ సిబ్లింగ్. లెఫ్ట్ సిబ్లింగ్ ఏం లేదు కాబట్టి వీ కాంట్ మెచ్, యూ కెన్ మెచ్ అలాంగ్ విత్ పేరెంట్ కి విత్ రైట్ సిబ్లింగ్. అంటే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఇట్ బికేమ్ 16. అర్థమవుతుందా? సో 3, 5 ఇక్కడ ఉంటుంది, సో 16కి ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయి ఇక్కడ మెజ్ అవుతుందండి. సో ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, అదే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఆఫ్టర్ మెజ్జింగ్ 3, 16, 22, 25 ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. 3 less than 1 to 2, in between 3 and 16, 5, 13, 14, 15, in between 16 and 22, 18, 20, in between 21, 25, 23, 24, 27, 37. సో మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చైల్డ్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఏంటి ఫార్ములా, 5 కదా, m 1, 2, 3, 4, 5 ప్రాపర్టీ సాటిస్ఫైడ్. మినిమం నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని, మినిమం నెంబర్ ఆఫ్ కీస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ కోసం మినిమం నెంబర్ ఆఫ్ కీస్ 2, కండిషన్ సాటిస్ఫైడ్. డేటా రేంజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, కండిషన్ సాటిస్ఫైడ్. సో 8 కూడా డిలీట్ చేస్తామండి. నౌ వీ హ్యావ్ టు డిలీట్ 15. 15 మీన్స్ చెక్ చేయండి, టార్గెట్ కీ ఇస్ ఇన్ లీఫ్ నోడ్ ఆర్ టార్గెట్ కీ ఇస్ ఇన్ ఇంటర్నల్ నోడ్. సో ఆబ్వియస్లీ ద టార్గెట్ కీ ఇస్ ఇన్ ఇంటర్నల్ నోడ్. సో అప్పుడు ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు గో విత్ 2 ప్రాసెసెస్. ఫస్ట్ ఏంటంటే ఇన్ ఆర్డర్ ప్రెడిసర్, సెకండ్ వన్ ఇన్ ఆర్డర్ సక్సెసర్. యో విష్. సేమ్ ఇన్ ఆర్డర్ ప్రెడిసర్ అంటే ఏంటంటే లెఫ్ట్ సబ్టోరియల్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తూ డిలీట్ చేసిన తర్వాత, ఆర్ రైట్ సబ్టోరియల్ ఉన్న మినిమం ఎలిమెంట్. సో ఇది 16 అండి, దీనికి లెఫ్ట్ సబ్ట్రీ అంటే ఇది, రైట్ సబ్ట్రీ అంటే ఇది. ఆర్ వీ కెన్ కన్సిడర్ మినిమం ఎలిమెంట్ ఇన్ రైట్ సబ్ట్రీ, ఆర్ వీ కెన్ కన్సిడర్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ లెఫ్ట్ సబ్ట్రీ. సో ఇక్కడ 15 ఉంది కాబట్టి సో అప్పుడు ఏముంది, ఫైనల్ 3, 15, 22. సో కొంచెం స్పేషియస్గా రాస్తున్నాను, ఈజీగా ఉంటుందండి మీకు. సో 3, 15 అంటే 1, 2, 5, 13, 14, 15, 22 మధ్యలో ఏముందండి 18, 20, in between 21, 25, 23, 24, 27, 37. This is the final B tree after performing deletion operation. అర్థమైందండి? సో చూడండి, ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, కండిషన్ ట్రూ, డేటా రేంజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, maximum number of keys 4, minimum number of keys 2, maximum number of childs 1, 2, 3, 4, 5, minimum number of childs. This is how we do. This is all about deletion operation. సో ఇందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యేది, లైక్ ఒక ఎగ్జాంపుల్ అన్ని కవర్ అయ్యేలా ఉందండి ఎగ్జాంపుల్. సో అందుకే తీసుకున్నాను.
సో ఎగ్జామ్లో పెర్ఫామ్ డిలీషన్ ఆపరేషన్ అన్నప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకుంటారో లేకపోతే ఎక్కడన్నా క్వశ్చన్ ఏం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ డిలీషన్ ఆపరేషన్ ఇది చేయడానికి ట్రై చేయండి. కుదిరితే మీ ఓన్ వర్డ్స్లో ప్రతి స్టెప్ రాయడానికి ట్రై చేయండి అట్లీస్ట్, దట్ యూ కెన్ గెట్ ఏ క్లియర్ ఐడియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీటీ డిలీషన్. అయినా అర్థం కాకపోయినా లైక్ ఎక్కడైనా ఫాస్ట్ యూనిట్ అనిపించిన కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మిన్ హీప్, మ్యాక్స్ హీప్ నెక్స్ట్ యూనిట్ 1 మేబీ సమ్ అదర్ డే ఈ వీక్లోనే పోస్ట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ టైం ఇప్పుడు చాలా వరకు 11:30 అరౌండ్ 12 o'clock అయిపోతుంది. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.